కోసం కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, మీరు ఇంకెక్కువగా ఆత్మీయంగా బలపడటానికి క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్లో నా వర్తమానాలు ఉంటున్నాయి. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు అవకాశం కుదిరినప్పుడు ఎన్నో వర్తమానాలు పెడుతున్నాం. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. అలాగే మరి సాల్మన్ మాస్టర్ గారు ఈ అవకాశం నాకు కలిగించినందుకు వారికి నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గత ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైన పరిచర్య వారు కొనసాగిస్తూ ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తూ సాంఘిక సేవ చేస్తున్నందుకు మనందరి తరపున వారిని అభినందిస్తూ గట్టిగా మనం చప్పట్లు కొడుతూ వారిని ఇంకా మనం అభినందిద్దాం, ప్రోత్సహిస్తాం. ప్రభువు రాకడ వచ్చేంత వరకు ఈ పరిచర్య ప్రతి సంవత్సరం కొనసాగునట్లుగా వారి తర్వాత ఇందాక చెప్పినట్లుగా పిల్లలు తరతరాలు మరి ఈ విధంగా ఈ పరిసర ప్రాంత ప్రజలకి అద్భుతమైన సేవ ఇక్కడ జరిగినట్లుగా మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుందాం. సో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం దేవుని వాక్యములోకి వెళతాం. ఈరోజు మనం ఒక క్రిస్మస్ మెసేజ్ తీసుకోబోతున్నాం. దానికి ముందు మరొక మాట కూడా మీకు చెప్పాలి. నా సాక్ష్యం అంటే నాకున్న సమయాన్ని మీ మధ్య నేను ఉపయోగించుకోవాలి. యాక్చువల్ గా 2015లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 2 పర్యాయాలు నేను చనిపోవలసిన వ్యక్తిని. అయితే నేను ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇంకా మీ యొక్క సేవ చేయాలి, నా ద్వారా మీరు మహిమ తెచ్చుకోవాలి, నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలి అని కోరినప్పుడు దేవుడు 2 సార్లు స్వస్థపరిచాడు. చూసారా, సీరియస్ గా హార్ట్ ప్రాబ్లం అయినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. మరి అలాగే సీరియస్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజుకు దేవుడు తన పనిలో వాడుకుంటున్నాడు. ఇంకా ఆయన పని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ఒక వచనం పల్లవి క్రిస్మస్ ను గుర్తు చేసుకుంటూ ఈ పల్లవి వచనం పాడుతూ ప్రార్థనా పూర్వకంగా సందేశంలోకి వెళదాం. నేను అనేకమైనటువంటి పాటలు రచించి స్వరకల్పన చేయడం జరిగింది. అందులో ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి వచనం పాడి ప్రార్థన చేసుకొని సీరియస్ గా మనమంతా సందేశంలోకి వెళ్ళిపోదాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. యేసే క్రీస్తై జన్మించాడు, దేవుడే మానవుడై ఉదయించాడు అంటూ క్రిస్మస్ గీతిక క్రీస్తు జన్మను గుర్తు చేస్తున్నటువంటి ఈ సందేశానికి ముందు ఈ పల్లవి వచనం వింటూ ప్రార్థనాపూర్వకంగా వెళదాం. యేసే క్రీస్తై జన్మించాడు, దేవుడే మానవుడై ఉదయించాడు. యేసే క్రీస్తై జన్మించాడు, యేసే 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 క్రీస్తై జన్మించాడు, యేసే క్రీస్తై జన్మించాడు. దేవుడే మానవుడై ఉదయించాడు, దేవుడే మానవుడై ఉదయించాడు. యేసే క్రీస్తై జన్మించాడు, యేసే క్రీస్తై జన్మించాడు. మన కోసం ఉదయించిన మహనీయుడు, మానవ జాతి కోసం అవతరించిన మహనీయుడు, మన రక్షణార్థమై మన కోసం వచ్చిన మహనీయుడు, మన రక్షకుడు. వాక్యమయుండి శరీరం దాల్చాడు, త్రిత్వములో ఏకమయున్నాడు.
నెరవేర్చుటకు